హైదరాబాద్ శివారులో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని తెలంగాణ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నిన్న కాంచీపురంలో బ్రహ్మనాయుడును అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చిన పోలీసులు ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించారు. కడప వైసీపీ నేతతో ఉన్న సంబంధాలపైన ఆరా తీశారు. బొల్లా భూదందాపై మా ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. గండిపేట శివారు ప్రాంతానికి సంబంధించి కూడా ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు అతని సోదరుడు బొల్ల రమేష్తో పాటు మరికొంతమంది కూడా ఫేక్ జీవోలు సృష్టించి దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే గండిపేట తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో కూడా ఈ కేసుని నమోదు చేసుకున్న నార్సింగ్ పోలీసులు తాజాగా బొల్లె బ్రహ్మనాయుడిని అయితే పోలీసులు అయితే కాంచీపురంలో అరెస్ట్ చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టర్ వారితో కూడా ఇక్కడికి హైదరాబాద్కి అయితే తరలించడం జరిగింది. ఈ రోజు ఉదయం అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత దానికి సంబంధించిన భూముల వ్యవహారం పైన కూడా కొంతవరకు సమాచారం అయితే పోలీసులు అయితే రాబట్టడం జరిగింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. కానీ ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా దాదాపు 5 నకిలీ జీవోలతో పాటు నకిలీ కొన్ని సంబంధించిన పత్రాలను కూడా సృష్టించారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం దర్యాప్తులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేసి కొద్దిసేపటి కిందనైతే ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టులో ప్రస్తుతం వాదోపవాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మరి కాసేపట్లో కూడా కోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఇచ్చినట్లయితే జ్యుడిషియల్ రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో చాలా కీలకంగా వివరించినట్లు కూడా బొల్లె బ్రహ్మనాయుడు చాలా కీలకంగా వివరించారని చెప్పి కూడా పోలీసుల దర్యాప్తులో అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరొకసారి ఇప్పటికి అరెస్ట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి కస్టడీ తీసుకొని ఆ కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే గండిపేటలకు సంబంధించి కూడా కోట్లాది రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంటుంది. దీంట్లో నకిలీ జీవోలను ఏ విధంగా సృష్టించడం జరిగింది. దాంట్లో జీవోలకు సంబంధించి కూడా దీంట్లో ప్రధానంగా దాంట్లో కర్మకర్తకి ఎవరున్నారన్న ఒక స్పష్టంగా అధికారులు కూడా రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది దాంట్లో లావాదేవీలకు సంబంధించి కూడా కోట్ల రూపాయలకు జరిగిందని చెప్పి కూడా అధికారులు ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈరోజు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాంట్లో కొన్ని కీలకమైన విషయాలు అయితే పోలీసు అధికారులు అయితే రాబట్టడం జరిగింది. కానీ ఈ వ్యవహారంలో వెనుక ఇంకా ఎవరన్నా ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే పోలీసుల్లో ఉన్నప్పటికీ దాంట్లో జీవోలకు సంబంధించి కేవలం ఆ సర్వే నెంబర్ 18లో ప్రకారం దాదాపు 10 ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వ భూమి ఉందని చెప్పి కూడా అధికారులు గుర్తించి దాంట్లో ఎవరెవరికి ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నించడం జరిగింది. కేవలం వీళ్ళు మాత్రమే ఉన్నారా, దీని వెనక ఇంకా ఎవరన్నారు, దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అధికారులు అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు కూడా ఇటు షేర్లింగపల్లి డీసీపీ శ్రీనివాస్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత నిందితులను మీడియా ముందు పెట్టి తర్వాత వారిని అరెస్ట్ చేశామని చెప్పి కూడా ప్రధానంగా చూపించారు. దీంట్లో హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది తర్వాత ఇటు ఏపీకి సంబంధించిన కొంతమందిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు చాలా కీలకంగా అంటే ఈ కేసులో కీలకంగా వివరించిన బొల్ల బ్రహ్మనాయుడిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి నేరుగా ఇక్కడికి ఉప్పరపల్లి కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. హాజరుపరిచిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా జైలుకి అయితే తరలించింది. మరొకసారి కస్టడీ తీసుకున్నట్లయితే కస్టడీలో కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే చూస్తున్నారు. ఇప్పటివరకు రాధాకృష్ణ కానీ తర్వాత మరొక వ్యక్తికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీలు జరిగాయి. దాని మీద కూడా ఒక స్పష్టంగా ఈరోజు వారి యొక్క స్టేట్మెంట్ని అయితే రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్లో మరి ఏ విధంగా వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఆ స్టేట్మెంట్కి సంబంధించి కూడా కోర్టులో అధికారులు దాన్ని ప్రవేశపెట్టున్నారు. తర్వాత ఆ కోర్టుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా అతనికి అయితే రిమాండ్కు ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత నేరుగా జైలుకి అయితే తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థాంక్యూ రమేష్.